ఇదిగో మీ చెల్లెందుకో మీకు ఫోన్ చేస్తోంది. డబ్బులు అడిగితే మాత్రం లేదని చెప్పు. హలో అన్నయ్య, మీకు తెలుసు కదా మా ఆయన జాబ్ పోయిందని. కొంచెం ఇంట్లో కష్టంగా ఉంది. ఒక 10,000 ఉంటే పంపించన్నయ్య. 2 నెలల తిరిగి ఇచ్చేస్తాను. ఈ నెల మాకు కూడా ఖర్చులేనాయమ్మా. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఏమనుకోవద్దు తల్లి. అయ్యో పర్లేదన్నయ్య, వదిన్ని అడిగానని చెప్పు. A few moments later. నాన్న చెప్పండి. హాస్పిటల్కి వెళ్తానన్నారు కదా, వెళ్ళారా? ఆ పని మీదే ఫోన్ చేశానమ్మా. అల్లుడిని ఒక 10,000 ఉంటే వేయమను, నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈయన డబ్బులు ఎలా అడగాలి? హలో నాన్న. అల్లుడితో 10,000 వేయించినట్టున్నావు. హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా. నన్ను క్షమించండి. మీ చెల్లెల విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. చూడు జాను, మీ వారికి కష్టం వచ్చినా మా వారికి కష్టం వచ్చినా చివరికి మనకే కష్టం వచ్చినా అయిన వారే సహాయం చేసుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పు. సారీ అండి. మీ చెల్లెలింటికి వెళ్దాం పదండి.